హాయ్ అండి. అందరికీ నమస్తే. నీ ప్రేమకై స్టోరీ ఎలాగుందో కామెంట్ చేసేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇక స్టోరీలోకెళ్ళిపోదాం. నీ ప్రేమకై పార్ట్ 3. ఆ అమ్మాయినే చూస్తూ ఉన్నాడు విజ్జు. ఎందుకంటే తను జాను కాబట్టి. అటు ఇటు చూస్తూ లైట్ ఫోకస్‌లో విజ్జు కనిపించేసరికి అక్కడ నుండి లేచి విజ్జు దగ్గరికి వచ్చి హాయ్ సార్ అని విష్ చేసింది జాను. జస్ట్ హలో అన్నాడు విజ్జు. సార్ మీరు ఇక్కడ అని సాగదీస్తుంటే ఆ మాట నేను అడగాలి. ఇంత నైట్ టైంలో నువ్విక్కడేం చేస్తున్నావు అని గంభీరమైన వాయిస్‌తో అడిగాడు. దడుచుకొని జాబ్ వచ్చినందుకు ఫ్రెండ్స్ పార్టీ అడిగితే వచ్చాను సార్ అని గబగబా చెప్పేసింది. షార్ప్‌గా తననే చూస్తున్నాడు విజ్జు. ఏంటి అలా చూస్తున్నాడు? ఇక్కడే ఉండాలా? వెళ్ళాలా? అని మనసులో అనుకుంటూ ఉండగా అజయ్ వచ్చి అరే రారా డాన్స్ చేద్దాం అంటూ విజ్జు చేయి పట్టి లాగాడు. నాకు మూడ్ లేదురా నేను వెళ్తాను. డ్రింక్ చేసావుగా నువ్వు కార్ డ్రైవ్ చేయకు. ఓకే అని చెప్పి వెళ్తుండగా సార్ క్రికెటర్ జై మీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది జాను. యా హీ ఈజ్ మై బ్రదర్ ముందుకు వచ్చాడు జై. నిజంగా మీరు ఓన్ బ్రదర్సా అని ఆశ్చర్యంగా అడిగింది. వాట్ అని విజ్జు అంటే జై తనని కింద నుండి పై వరకు చూసి ఎవడ్రా ఈ వింత జీవి పబ్కి లాంగ్ ఫ్రాక్ వేసుకొని వచ్చింది అని చిన్నగా విజ్జు చెవి దగ్గర అడిగాడు జై. జై వైపు ఒక చూపు విసిరి మన ఆఫీస్ ఎంప్లాయ్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. జై వైపు చూస్తూ సార్ ప్లీజ్ వన్ సెల్ఫీ అని రిక్వెస్టింగ్గా అడిగింది. జై సెల్ఫీ ఇవ్వగానే మురిసిపోతూ ఆ ఫోటోని చూస్తూ అంతలో తన ఫ్రెండ్స్కి డ్రింక్ ఎక్కువయ్యి సోఫాలో పడిపోయారు. అయ్యో వద్దు అంటే పీకల వరకు తాగారు. వీళ్ళని ఎలా తీసుకెళ్ళాలి అని మనసులో అనుకుని ఫస్ట్ బిల్ పే చేశాక క్యాబ్ బుక్ చేస్తాను అనుకుంది. తను తెచ్చుకున్న డబ్బు కంటే బిల్ ఎక్కువ అవ్వడంతో వీళ్ళు అసలు ఆడపిల్లలేనా ఇంత తాగారు ఏంటి అని తిట్టుకుంటూ వీళ్ళకి పార్టీ ఇవ్వడం నా బుద్ధి తక్కువ. వీళ్ళతో పబ్కి అనవసరంగా వచ్చాను అని మనసులో తిట్టుకుంటూ జస్ట్ ఏ మినిట్ అని చెప్పి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళింది జాను. కార్ స్టార్ట్ చేసి వెళ్దాం అనే టైంకి జాను వచ్చి సార్ అని పిలిచింది. విండో గ్లాస్ కిందకి దించి వాట్ అని తనని చూస్తున్నాడు విజ్జు. సార్ చిన్న హెల్ప్ అని అడిగింది జాను. ఏంటి అన్నట్లు కళ్ళతోనే అడిగాడు విజ్జు. అది సార్ మీరు ఏమో అనుకోకండి అని సాగదీస్తుంటే డోంట్ వేస్ట్ మై టైమ్ అని విజ్జు గర్జించగానే బిల్ పే చేయాలనుకుంటే కొంచెం డబ్బు తక్కువ పడింది సార్. మీరు నాకు అప్పుగా డబ్బు ఇస్తే ఫస్ట్ మంత్ శాలరీ రాగానే మీకు మీ డబ్బును తిరిగి ఇచ్చేస్తాను సార్ అని స్పీడ్గా చెప్పేసింది జాను. తను అలా చెప్పడం చూసి నవ్వొచ్చినా నవ్వకుండా మరి ఇంట్రెస్ట్ సంగతేంటి అని అడిగాడు విజ్జు. సార్ మీకు ఎంత ఇంట్రెస్ట్ కావాలంటే అంత తీసుకోండి సార్ కానీ శాలరీ మొత్తం కట్ చేయకండి సార్ అని రిక్వెస్టింగ్గా చెప్పింది. ఓకే క్యాష్ లేదు కార్డ్ తీసుకెళ్ళు అని క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు విజ్జు. థ్యాంక్ యూ సార్ జస్ట్ 2 మినిట్స్ బిల్ పే చేసి వస్తాను అని చెప్పి గబగబా పరిగెత్తింది లోపలికి. 5 మినిట్స్ తర్వాత జాను వచ్చి విజ్జుకి కార్డ్ ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు హెల్ప్ చేయకపోయి ఉంటే పబ్లో పడిన చెత్తంతా నాతోనే తీయించేవారేమో అని అమాయకంగా అంటుండగానే ఇట్స్ ఓకే అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు విజ్జు. సార్ అని మళ్ళీ పిలిచింది. మరో చిన్న హెల్ప్ చేస్తారా సార్ ప్లీజ్ అంటూ ఫేస్ క్యూట్గా పెట్టి అడిగింది జాను. జాను వైపు చూస్తూ క్యూట్నెస్కి మెల్ట్ అయిపోయి ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎగరేశాడు. మా ఫ్రెండ్స్కి డ్రింక్ ఎక్కువ అయ్యి పడిపోయారు సార్. అసలే అర్ధరాత్రి ముగ్గురం ఆడపిల్లలం ఎవరిని నమ్మలేము. మీరు అయితే జెంటిల్‌మ్యాన్ అందుకని మాకు లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది జాను. మరి నీకెక్కువ అవ్వలేదా డ్రింక్ అని అడిగాడు విజ్జు. సార్ నేనసలు డ్రింక్ చెయ్యను సార్. అసలు ఎలా తాగుతారు సార్ అంత కంపు కొడుతుంటే మనిషి అనేవాడు. తాగుతాడా అని ఇంకా ఏదో చెప్పబోతూ ఏదో గుర్తొచ్చి ఈ పబ్‌కి అందరూ తాగడానికే వస్తారు కదూ అని తనను తానే ముట్టికాయ వేసుకుంది జాను. ఓకే ఓకే నువ్వు తాగవు అంతేగా వెళ్ళి నీ ఫ్రెండ్స్‌ని తీసుకురాపో స్టార్ట్ అవుదాం అని చెప్తాడు విజ్జు. సార్ అక్కడ ఇద్దరున్నారు మీరు కూడా వస్తే అంది జాను. వాట్ డిస్కస్టింగ్ నాకు ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకునే అలవాటు లేదు అని చిరాగ్గా చెప్పాడు విజ్జు. సారీ సార్ నేనే మోసుకొస్తా అని చెప్పి వెళ్తూ అబ్బో పెద్ద జాదువుగాడే ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకోడట. మాకు రోజు అదే పని మరి అని గుణుక్కుంటూ వెళ్ళింది జాను. ఒక్కొక్కరిని మోసుకొచ్చి వెనక సీట్లో పడేసి తను ముందు సీట్లో కూర్చుంది. దారంతా ఇద్దరూ నిశ్శబ్దంగానే ఉన్నారు. వారు చేరాల్సిన గమ్యాన్ని చేరుకోగానే జాను కార్ దిగి
ఫ్రెండ్స్‌ని ఇద్దరిని తీసుకెళ్ళి తన ఇంట్లో వదిలేసి వచ్చేంత వరకు కార్ దిగి చేతులు కట్టుకొని నిల్చున్నాడు విజ్జు. జాను వచ్చి థాంక్యూ సో మచ్ సార్ అని చిన్న స్మైల్‌తో చెప్పింది. ఓకే. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడిగాడు విజ్జు. పర్సనల్స్ క్వెషన్సే ఎక్స్‌పెక్ట్ చేయలేదు తను. ఎందుకు సార్ అని అనుమానంగా అడిగింది జాను. ఇంత రాత్రి టైంలో పబ్‌కి, పార్టీస్ అని తిరుగుతున్నావు కదా! మీ పేరెంట్స్ ఎలా పంపుతారు అని అడుగుతాను అన్నాడు విజ్జు. సార్ మీరు అనుకున్నట్లు నేనేమంత తిరుగుబోతుని కాదు సార్. నా లైఫ్‌లో పబ్‌కి వెళ్ళడం ఇదే మొదటిసారి. అది కూడా ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తుంటే అమ్మ ఓకే అంటేనే వెళ్ళాను అని చెప్పింది జాను. నువ్వెన్ని రీజన్స్ చెప్పినా ఐయామ్ నాట్ కన్విన్స్. ఓకే దెన్ బాయ్. రేపు షార్ప్ 10కి ఆఫీస్‌లో ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు విజ్జు. నిజం చెప్తుంటే నమ్మడేంటి ఈ మనిషి అని మనసులో అనుకుని లోపలికి వెళ్ళిపోయింది జాను. మార్నింగ్ 8 అవుతుంది. మీనాక్షి గారు బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి లైట్ ఆన్ చేసి బుజ్జమ్మ లేమ్మా టైం చాలా అయ్యింది అంటూ జాను తలని నిమురుతూ ప్రేమగా నిద్రలేపుతుంది. జాను కదులుతూ అమ్మ ఒక్క 10 మినిట్స్ అంటూ మళ్ళీ బొజ్జుంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ టాప్ అండ్ ప్లాజో డ్రెస్‌లో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఒక హ్యాండ్‌కి బ్రాస్లెట్, ఒక హ్యాండ్‌కి వాచ్ పెట్టుకొని హెయిర్‌ని లూజ్‌గా వదిలేసి సింపుల్ లుక్‌తో ప్రిన్సెస్‌లా ఉంది వైష్ణవి. మీనాక్షి దగ్గరికి వచ్చి అమ్మ నువ్వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చెయ్యి నాకు కాలేజ్ టైం అవుతుంది. అక్కని నేను లేపుతాను అని చెప్పి మీనాక్షిని పంపించేసింది వైషు. జాను చెవి దగ్గర తన మొహం తీసుకెళ్ళి కెవ్వుమని అరిచింది వైష్ణవి. ఆ అరుపుకి ఉలిక్కిపడి లేచి చెవి నుండి బ్లడ్ వస్తుందేమో అని చెక్ చేసుకుని వైషు వైపు చూసి లేచి తనని పట్టుకోపోతే పరిగెడుతుంది వైషు. కిచెన్లోకి వెళ్ళి మీనాక్షి వెనక దాక్కుంటుంది. జాను వచ్చి అమ్మ దాన్ని ఇలా పంపించు, నా చెవులు పోయేలా అరిచింది అంది. మరి ఏం చేయను మా ఎంత లేపినా లెగలేదు అక్క. అందుకే అరిచా అని గారాలు పోతూ చెప్పింది వైషు. రోజు నేను లేపితే కానీ నువ్వు లెగవు, పందిలా పడుకుంటావు. ఈరోజు ఒక్కరోజు నేను పడుకుంటే అరుస్తావా అంటూ పట్టుకోవడానికి ట్రై చేసింది జాను. సంవత్సరానికి ఓసారి వర్షాకాలం వచ్చినట్లు నువ్వు నాకు ఎప్పుడో ఒకసారి దొరుకుతావు అని పళ్ళు ఇకిలిస్తూ చెప్పింది వైషు. నువ్వు నీ చెత్త ఎక్స్‌ప్లనేషన్స్ అని విసుక్కుని లాస్ట్ టైం నువ్వు ఐఫోన్ అడిగావుగా, ఈ మంత్ శాలరీ వస్తే నీకు ఐఫోన్ కొనివ్వాలి అనుకున్నా. బట్ యువర్ బ్యాడ్ లక్. అది జరిగేలా లేదు. ఆ డొక్కు ఫోనే వాడుకో ఇక ముందు కూడా అని బ్లాక్‌మెయిల్ చేసింది జాను. అక్క ప్లీజ్ అక్క కొనిపెట్టవు? మా కాలేజ్‌లో అందరికీ ఐఫోన్ ఉంది. నేను మాత్రం ఆ డొక్కు ఫోన్ వాడుకుంటున్నాను. అది ఒక్కో రోజు పని చేయట్లేదు కూడా సరిగ్గా. ప్లీజ్ అక్క నీ డెసిషన్ మార్చుకోవా అంటూ జాను దగ్గరికి వచ్చింది వైషు. వైషు దగ్గరికి రాగానే తనని గట్టిగా పట్టుకొని ఇప్పుడు దొరికావే అని హిప్పు పైన ఒకటి వేసింది వైషు. కెవ్వుమని అరిచింది. నవ్వుకుంటూ రెడీ అవ్వడానికి రూమ్లోకి దూరి డోర్ లాక్ చేసుకుంది జాను. మరోవైపు నైట్ ఎంత లేటుగా పడుకున్నా ఎర్లీ మార్నింగ్ 5కే లేచే అలవాటు ఉంది విజ్జుకి. ఆ రోజు కూడా లేచి టెర్రస్ పైన యోగాతో పాటు డైలీ రొటీన్ వర్కౌట్స్ చేసుకొని కిందకి దిగేసరికి టైం 7 దాటడంతో నీరజ రూమ్కి వెళ్ళి చూశాడు. తను ఫ్రెష్ అవుతున్నట్లుగా బాత్రూమ్ నుండి సౌండ్ రావడంతో అక్కడ నుండి జై రూమ్ వైపు కదిలాడు. బెడ్ పైన బోర్లా పడుకొని మత్తుగా నిద్రపోతున్న జైని చూసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని తీసుకుని మొహంపై వేశాడు. ఉలిక్కిపడి లేచి వర్షం వర్షం అని అరిచాడు జై. నీ బెడ్రూమ్లో వర్షమెలా వస్తుందిరా అని చేతులు కట్టుకొని అడిగాడు విజ్జు. అవును కదా, అంటే నువ్వు వాటర్ పోసావా అని గండు పిల్లిలా మొహం పెట్టి అడిగాడు జై. ది గ్రేట్ ఇండియన్ క్రికెటర్ అని చెప్పుకోవడం కాదు, మార్నింగ్ తొందరగా లేవడం అలవాటు చేసుకోవాలి, ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి వెళ్ళిపోయాడు విజ్జు. నువ్వు దొరక్కపోతావా అప్పుడు చెప్తాను అని కక్షగా అనుకొని ప్రాక్టీస్కి వెళ్ళాలి అని రెడీ అవుతాడు జై. లంకంత కొంపలో కేవలం 3 మాత్రమే పనివాళ్ళు ఉంటారు. ఇంట్లో క్లీనింగ్ మాత్రమే, వంట మాత్రం నీరజ గారే చేస్తారు. తన పిల్లల కోసం ప్రేమగా వండి పెడతారు. అమ్మగారు అంటూ బయట నుండి లోపలికి వస్తుంది ఓ అమ్మాయి. అమ్మాయి వైపు చూసి అరే లక్ష్మి రారా అంటూ దగ్గరికి పిలుచుకుంది నీరజ. నన్ను ఆశీర్వదించండమ్మా అంటూ కాళ్ళపై పడుతుంది లక్ష్మి. హ్యాపీగా ఉండు అని దీవించి పైకి లేపుతుంది. ఏంటి కొత్తగా అని 2 రోజులు పని ఎగ్గొట్టావు, రాగానే దీవించమంటున్నావు అని అడిగింది నీరజ. అది అమ్మా అంటూ తన కాలి బొటనవేలు నేలపై రుద్దుతూ తను చేతిలో పట్టుకున్న బ్యాగ్ని ఒకవైపుకు లాగేస్తూ అది అది అంటూ సిగ్గుపడిపోతుంది లక్ష్మి.
అరే ఏంటో చెప్పవే, ఇందాకే తుడిచారు, మళ్ళీ నీ కాలితో తుడవమాకు అంటూ నవ్వుతుంది నీరజ. నాకు మా మామతో పెళ్లి చేస్తున్నారమ్మా అంటూ మెలికలు తిరుగుతూ చెప్పింది లక్ష్మి. నీ సంబరం ఇదా అని గట్టిగా నవ్వింది నీరజ. అప్పుడే పైనుండి దిగుతున్న జై లక్ష్మి మాటలు విని స్పీడ్గా లక్ష్మి దగ్గరికి వెళ్ళి పెళ్లి కుదిరిందా అని అడిగాడు జై. అవును చిన్నబాబు గారు అని పళ్ళన్నీ ఇకిలించి నవ్వుతూ చెప్పింది లక్ష్మి. కంగ్రాట్స్ అని లక్ష్మి చేతిని పట్టుకొని తెగ ఊపేశాడు. అయితే మాకు ఇన్వైట్ చేయట్లేదన్నమాట, మాకు పిలవకుండా నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని అడిగాడు జై. ఎంత మాటన్నావు చిన్నబాబు, నువ్వు లేకుండా నా పెళ్లి జరుగుతుందా? ఇదిగో పిలుద్దామని పెళ్లి కార్డులు పట్టుకొని మరీ వచ్చాను. అందులో నుండి ఒక కార్డు తీసి జై చేతిలో పెట్టింది. పెళ్లి కార్డు ఇస్తుండగా కిందికి వచ్చాడు విజయ్. ఏంటి లక్ష్మి, 2 రోజులు సెలవు పెట్టావు, అమ్మకి ఇబ్బంది అవుతుంది అని తెలుసు కదా అని అడిగాడు విజ్జు. పెదబాబు, నాకు పెళ్లి కుదిరింది, అందుకే సెలవు తీసుకున్నాను, ఇంకా 4 రోజులు సెలవులు కావాలి. అమ్మగారు ఏం పని చేయకండి, ఇంకో 2 ఉన్నారు కదా, వాళ్ళకి మొత్తం చూసుకోమనండి అని చెప్పింది లక్ష్మి. సరే లేవే, నేను ఏ పని చేయను, మీ మామ ఏం పని చేస్తుంటాడు అని అడిగింది. ఇలాగే ఒక పెద్దింట్లో డ్రైవర్గా చేస్తాడు అమ్మగారు. ఓహో అవునా, మరి పెళ్లి పనులు మొదలు పెట్టారా అని కాసేపు కబుర్లు చెప్పి లక్ష్మి వెళ్తా అనగానే కాసేపు ఉండు అని లోపలికి వెళ్ళి తన కోసం చీర, పువ్వులు, గాజులు, దాంతో కొన్ని డబ్బులు తీసుకొచ్చి లక్ష్మికి బొట్టు పెట్టి చీరని లక్ష్మి చేతుల్లో పెడుతుంది. అమ్మగారు ఎందుకు ఇదంతా అంటుంటే, నీ పెళ్లి కుదిరింది కదే, నా తరపున చిన్న కానుక అనుకో అని ప్రేమగా చెప్పింది నీరజ. హార్ట్ఫుల్గా చిన్న నవ్వు నవ్వి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి, పెదబాబు చిన్నబాబు మీరు తప్పకుండా నా పెళ్లికి వస్తారు కదూ అని అడిగింది లక్ష్మి. తప్పకుండా వస్తాము లక్ష్మి అని విజ్జు అంటే, మేము రాకుండా నీ పెళ్ళి ఎలా జరుగుతుంది అని జై అనగానే అందరూ నవ్వేశారు. సరే వెళ్ళొస్తాను అని నవ్వుతూ వెళ్తుంది లక్ష్మి వెళ్ళగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఆమె ఫేస్ కాస్త దిగులుగా కనిపించింది. ఏమైందమ్మా అని అడిగాడు విజ్జు. ఊర్లో అందరు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నీ పెళ్ళి తప్ప నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు విజ్జు అని నీరజ వాయిస్తో మిమిక్రీ చేశాడు విజ్జు జైని కోపంగా చూసి, నాకు ఇప్పుడు పెళ్లిపైన ఇంట్రెస్ట్ లేదు మా, అది అవ్వాల్సిన టైంలో అవుతుంది కదా, ఎందుకంత బాధ? నీరజకి నచ్చజెప్పే పనిలో పడతాడు విజ్జు. మీరు తర్వాత మాట్లాడుకోండి, నాకు ఆకలిగా ఉంది, నేను నైట్ కూడా ఏం తినలేదు, కాస్త టిఫిన్ పెడతారా అని టాపిక్ మధ్యలో ఆగిపోయేలా చేశాడు జై. విజ్జుకి జైకి టిఫిన్ వడ్డించి అలాగే ఏదో ఆలోచిస్తూ కూర్చుంది నీరజ. మేము వెళ్ళాక అమ్మ తింటుందో తినదో అని నీరజ ముందున్న ప్లేట్లో టిఫిన్ వడ్డించాడు విజ్జు. మీరెళ్ళాక తింటాలే నాన్న అని అంది నీరజ. అందరం కలిసి తింటే బాగుంటుంది కదా అమ్మా అన్నాడు జై. ఇంకేం మాట్లాడకుండా తింటుంది నీరజ. కానీ ఆమె ఆలోచన అందరం అన్న ఒక్క మాట దగ్గరే ఆగిపోయింది. భర్తను గుర్తు చేసుకుంది. నీరజ మూడేం మాత్రం మారకపోవడంతో తన మూడ్ మార్చాలని, డార్లింగ్ మనం ఈరోజు మూవీకి వెళ్దామా అని అడిగాడు జై. హా వెళ్ళండి, అక్కడ రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తారు అన్నాడు విజ్జు వెటకారంగా. గుర్రుగా చూస్తూ నువ్వు కూడా రావాలి, అదే రెడ్ కార్పెట్ పైన అన్నాడు జై. అంతా సత్కారం నాకు వద్దులే, మీరు కూడా వెళ్ళకండి అన్నాడు విజ్జు. నువ్వు రాను అంటున్నావుగా, మేము వెళ్తాము, మమ్మీకి ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందట అని నీరజ పైకి తోసేశాడు. నోట్లో పెట్టిన ఇడ్లీ ముద్ద అలాగే ఉంచి నోరు తెరిచింది షాక్తో నీరజ. ఆ మాట విని నీరజ వైపు చూసి ఏంటమ్మా బోర్ కొడుతుందా అని అడిగాడు. గబుక్కున ఇడ్లీ మింగేసి అదేం లేదు నాన్న అని చెప్పింది నీరజ. మీరు వెళ్తే నాకు ప్రాబ్లం లేదు, కానీ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, పబ్లిక్ ఏరియాస్లో వీడు కనిపిస్తే అంతే ఇంకా, తెలిసిందేగా అని లేచాడు హ్యాండ్ వాష్కి. సరే నాన్న వెళ్ళములే అని చెప్పింది నీరజ. విజ్జు జై ఒకేసారి బయలుదేరారు ఇంటి నుండి. అక్కడి వరకు వెళ్ళినట్లు చేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు జై. కిచెన్లో ఉన్న నీరజ దగ్గరికి వచ్చి, డార్లింగ్ త్వరగా రెడీ అవ్వు, మూవీకి టైం అవుతుంది అన్నాడు జై. అదేంటి జై, అన్నయ్య వద్దు అన్నాడుగా అంది నీరజ. నిజం చెప్తే నీరజ రాదు అని ముందు వద్దు అన్నాడు. ఇందాక బయట పార్కింగ్లో చాలాసార్లు అడిగేసరికి వెళ్ళమన్నాడు, కానీ అక్కడ నేను ఎవరికి తెలియకుండా ఫేస్ కవర్ చేసుకొని వెళ్ళమని
చెప్పాడు అని అబద్ధం చెప్పాడు. జై చెప్పిన మాటలు నమ్మేసి పావుగంటలో ఇద్దరు రెడీ అయ్యి ఒక కార్లో సెక్యూరిటీ, మరో కార్లో నీరజ, జై స్టార్ట్ అయ్యారు. జనాలకి డౌట్ రాకుండా సింపుల్గా రెడీ అయ్యి టైం చూసుకుని టిఫిన్ తినే టైం లేక లంచ్ బాక్స్ తీసుకొని హడావిడిగా స్టార్ట్ అయ్యింది జాను. టిఫిన్ చేసి వెళ్ళవే అని కేక వేశారు మీనాక్షి గారు. లేట్ అయ్యింది మా అని చెప్పి తన స్కూటీ వైషు తీసుకెళ్లడంతో చేసేదేమీ లేక ఆటోలో ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది జాను. కాస్త దూరం వెళ్ళగానే పెద్ద ఆకారంలో ఉన్న ఓ మనిషి ఆటోని ఆపేశాడు. ఆటో ఆగిందేంటి అని తల బయటకు పెట్టి చూసింది. ఎదురుగా ఉన్న మనిషిని చూసి కళ్ళు పెద్దవి చేసి భయంతో ఆటోలో ఒక వైపుకి అతుక్కుపోయింది జాను. భయపడటం చూసి ఈవిల్ స్మైల్ ఇస్తూ ఆటోలోకి అతని తల మాత్రం దూర్చి, హే సెక్సీ, ఎలా ఉన్నావే, నీకేం బాగానే హాట్గా ఉంటావు అంటూ అసహ్యంగా మాట్లాడాడు అతను. అతని వైపు విరక్తిగా చూసి, భూషణ్, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, తప్పుకో అంది భయంగా. భూషణ్ ఏంటే, బావా అని పిలువు అని చెప్పి, సరే తప్పుకుంటా, కానీ ఒక 5K ఇవ్వు, చెయ్యి బాగా దురద పెట్టేస్తుంది, అర్జెంటుగా క్లబ్కి వెళ్తే గానీ ఈ దురద తగ్గదు అన్నాడు. అంత డబ్బు నా దగ్గర లేవు అని చెప్పింది అతని వైపు చూడకుండానే. ఆటో వెనకాలే కార్ ఆగి ఉంది. దాంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఒకటే హారన్ కొడుతున్నారు. అప్పుడే థియేటర్కి చేరుకున్నాడు జై. పక్కన రోడ్ నుండి వస్తున్న హారన్ సౌండ్స్కి అటువైపు వెళ్ళసాగాడు. జై, ఎక్కడికి నాన్న అంటూ చేయి పట్టుకుంది నీరజ. అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది, ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందేమో, వెళ్ళి చూసి వస్తాను అమ్మా అని గార్డ్స్కి రావద్దు అని సైగ చేసి వెళ్ళాడు జై. చూడు బేబీ, మన వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది, ఆ హ్యాండ్ బ్యాగ్ ఇలా ఇవ్వు అని తీసుకోబోయాడు భూషణ్. బ్యాగ్ని గట్టిగా పట్టుకుంది. బావా, అందులో డబ్బులు లేవు అంటూ బ్యాగ్ని వదలకుండా గట్టిగా పట్టుకుంది. నిజానికి ఆ బ్యాగ్లో 3K ఉన్నాయి. ఇంట్లో సరుకులు అయిపోయాయి. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు సరుకులు తెమ్మని చెప్పింది మీనాక్షి గారు. జై కాస్త దూరంలో ఉండి చూసేసరికి యాక్సిడెంట్ ఏం జరగలేదు, కానీ ఆటో దగ్గర గొడవగా ఉంది. ఇంకాస్త ముందుకు వెళ్ళి చూశాడు. ఆటోలో జాను కనిపించింది. ఈ అమ్మాయి పబ్లో కలిసింది, మన ఎంప్లాయ్ అని చెప్పాడు విజ్జు అని మనసులో అనుకుని జాను వైపు అడుగులు వేశాడు జై. ట్రాఫిక్లో ఇరుక్కున్న ఒకతను వచ్చి భూషణ్ భుజంపై చేయి వేసి, ఏంటి బాబు, రోడ్డు పైన పంచాయితీ, ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోండి అని అతను అనగానే, నువ్వు ఎవడ్రా నాకు చెప్పడానికి నెట్టేశాడు భూషణ్. మళ్ళీ అతను భూషణ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా చేసుకుంటున్నావు, నేను మర్యాదగానే చెప్పాను కదా, ఇలా న్యూసెన్స్ చేస్తే పోలీసులకి కాల్ చేయాల్సి ఉంటుంది అని అతను బెదిరించాడు. పోలీసులకి కాల్ చేస్తావా, చెయ్యిరా అని గట్టిగా అరుస్తూ అతని కాలర్ పట్టుకుని కొట్టబోతుంటే అప్పుడే ఆటో దగ్గరికి వచ్చిన జై భూషణ్ చేయి పట్టుకుని ఆపాడు. అతని చేతిని పట్టుకున్న జై వైపు చూసి, ఎవడ్రా నువ్వు నా చేయిని పట్టుకున్నావు అని ప్రశ్నించాడు భూషణ్. జై ఫేస్ని ఫుల్గా మాస్క్ అండ్ గ్లాసెస్తో కవర్ చేయడంతో అతను ఎవరు అనేది తెలియలేకపోయింది. జాను మాత్రం అతన్ని చూస్తూ ఈ కటౌట్ని ఎక్కడో చూసినట్లు ఉంది అని ఆలోచనలో పడిపోయింది. ఆటో డ్రైవర్ని చూసి, నువ్వు ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపో అని చెప్పాడు జై. జై చెప్పినట్టే ఆటో వెళ్ళిపోతుంటే, హే జాను, ఆగవే అంటూ గింజుకున్నాడు. ఎందుకంటే భూషణ్ కాలర్ పట్టుకున్నాడు జై. ఆటో వెళ్తుండగా, అమ్మయ్య, గండం గడిచింది, వాడు డబ్బులు చూసి ఉంటే ఇంట్లో సరుకులు లేక పస్తులు ఉండాల్సి వచ్చేది, అతను ఎవరో కానీ దేవుడిలా వచ్చి కాపాడాడు అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది జాను. జాను వాళ్ళ నాన్న చనిపోయాక చెల్లిని డాక్టర్ చదివిస్తూ ఇంటిని ఒక చేత్తో నెట్టుకొస్తుంది. కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన బావ డబ్బుల కోసం పీడిస్తున్నాడు జాను ఫ్యామిలీని. ఆటో వెళ్ళిపోగానే జై వైపు తిరిగి అతని కాలర్ పట్టుకుని, ఎవడ్రా నువ్వు, నన్ను ఆపావు అని కోపంగా అడిగాడు భూషణ్. నువ్వెవరు, ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు రోడ్డు పైన, నీ వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ అయ్యింది అని కోపంగా అడిగాడు జై. ఇంతటితో నీ ప్రేమకై పార్ట్ 3 కూడా పూర్తయిందండి. స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.